హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చూసారా, మా చెట్టుకి ఉన్న దానిమ్మ కాయలు తెంపుతున్నాము. చెట్టు మొత్తం యాక్చువల్లీ చాలా పెద్దది అయిపోయింది. అక్కడ ఉన్న చిన్న ప్లేసే కదా, నెక్స్ట్ కాయలు కూడా పూత కూడా సరిగ్గా పూసినా ఉండట్లేదని చెప్పేసి మొత్తం కొట్టేస్తున్నాము. ఎప్పుడు కూడా ఒక 6 monthsకి అలా కొట్టేస్తుంటాము, ఎందుకంటే బాగా చిగుర్లు వచ్చి బాగా కాయలు వస్తాయని చెప్పేసి. కాయలు అయితే చాలా స్వీట్గా ఉంటాయండి, చెట్టు నిండా కాయలు వస్తాయి. సో అది కూడా అక్కడ తమలపాకు చెట్టు, నెక్స్ట్ జాజిమల్లి చెట్టు కూడా ఉన్నాయి. సో అవి కూడా గ్రో అవ్వడానికి కూడా నీడొచ్చేసింది. ఇప్పుడు మనం అది అంతా సెట్ చేయాలని చెప్పేసి కొట్టేసాము. ఇలా మొత్తం కొట్టిస్తే ఫ్రీ ప్లేస్ ఉంటుంది. కొన్ని మొక్కలు కూడా అక్కడ పువ్వులు పూయని మొక్కలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా అరేంజ్ చేయాలని చెప్పేసి ఈ దానిమ్మ చెట్టు నీడ అది ఎక్కువ పడుతుందని చెప్పి కొట్టాము. జంటలు మాత్రమే కొట్టాము, చెట్టుని అయితే అలా ఉంచాము. మన ఇంట్లో ఏదో ఒక పళ్ళ చెట్టు ఉంటే చాలా మంచిదని చెప్పేసి అంటారు, అందుకోసమనే ఉంచాము. మీకు కొన్ని దానిమ్మకాయలు అయితే కోసి చూపిస్తాను చూడండి, చాలా రెడ్డిష్గా ఉంటాయి. నెక్స్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. కాయలు కాకపోతే ఇవి నాటు దానిమ్మలు కాబట్టి ఎక్కువ గ్రో అవ్వవు, పెద్దగా అవ్వవు. కానీ కాయలు అయితే చిన్నగా ఉన్నా చాలా టేస్ట్గా ఉంటాయి. మనం బయట కొన్నవి ఎలా ఉంటాయి ఏంటో తెలియదు, కాకపోతే మన ఇంట్లో పండినవి అయితే చాలా మనం ఏవి ఫెర్టిలైజర్స్ ఏమి యూజ్ చేయం కాబట్టి న్యాచురల్గానే పండిస్తాం కాబట్టి చాలా టేస్టీగా బాగుంటాయి, మనకి కూడా హ్యాపీగా ఉంటుంది. సో మీ ఇంట్లో కూడా ఏదో ఒక చెట్టుని ఇలా వేసుకోండి. ఇదే వేరు, మన గార్డెన్లోని పువ్వులైనా మన గార్డెన్లోని పళ్ళైనా మనం తీసుకొని తింటే ఆ హ్యాపీనెస్దే వేరు. సో చూడండి ఎంత రెడ్డిష్గా ఉన్నాయో. ఇలాగ నేను ఇవి ఒక 2 పొమగ్రానెట్స్ అయితే తీసాను, ఇన్ని గింజలు అయితే వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.